అంటే భలేవాడు పాస్టర్ గారు, మేమైతే మనుషుల దగ్గరే దొంగతనం చేస్తాం, మీరైతే దేవుడి దగ్గరే దొంగతనం చేస్తాం, మాకంటే మీరు గజ దొంగ. ఈ మాట పరిశుద్ధులు అనడానికి బాధగా ఉన్నప్పటికీ వాడన్న మాట, ఎరుకోలో ఎవరున్నారయ్యా అంటే దొంగలు. అలాంటి దొంగల కోసం యేసుప్రభువు వారు పరలోకాన్ని విడిచి నిన్ను నన్ను ప్రేమించి నీతో నాతో నడవటానికి వచ్చి సంచరించి నిర్ణయకాల సమయంలో నిన్ను దర్శించి రక్షించి నిన్ను మాత్రమే కాక నీ ఇంటి వారందరిని కూడా రక్షించడానికి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి రెండవది, ఎరుకలో ఎవరున్నారయ్యా అంటే దొంగలు. మనము దేవుని దగ్గరే దొంగిలించగలిగినంత నైపుణ్యత మంది. దేవుని దగ్గర ఏం దొంగిలిస్తామయ్యా? ఉదాహరణకి దేవుని దగ్గర ఏం దొంగిలిస్తాం? దేవుడికి ఒక్కటి అస్సలు తట్టుకోలేడు. నా మహిమను నేనెవ్వరికి ఇవ్వనన్నాడు కదండి. మోషే అడిగాడు, అయ్యా నేను నీ మహిమ చూడాలంటే, మోషే నా మహిమను చూస్తే చస్తావు. మనము దేవుని మహిమను గనక దొంగిలిస్తే దేవుడు భరించలేడు. దేవుని మహిమను దొంగిలించేటువంటి వాడు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు అదొక్కటి మాత్రమే చెప్తా ఉన్నాను.